అతడు సినిమాలో తనిఖీల బరిని ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా కోపంగా కొడతాడు, బలంగా కొడతా కానీ వీడేంట్రా బాబు శ్రద్ధగా కొట్టాడు, అదేదో ఓ గోడ కట్టినట్టు, ఓ మొక్కకి అంటు కట్టినట్టు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదే తరహా డైలాగ్ని ఇదే సినిమాలో ఉన్న మరో డైలాగ్తో కనెక్ట్ చేస్తూ నిన్న పేర్ని నాని పెట్టిన ప్రెస్ మీట్ని వైసీపీ నాయకులందరూ అదే స్థాయిలోనే ప్రచారం చేసుకుంటున్నారు. అదేంటంటే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనే ఒక డైలాగ్ ఏదైతే క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ చెప్తారు కదా, ఆ డైలాగ్ని నేను ఇప్పుడు చెప్పిన డైలాగ్ని రెండింటిని మిక్సప్ చేసి వైసీపీ వాళ్ళ ఒక ప్రచారం చేసుకుంటుంది. ఏంటి అంటే 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది, దానికి సంబంధించి ఒక్కొక్కటిగా రహస్యాలన్నీ బయటపడుతున్నాయి, డెన్లు బయటపడుతున్నాయి, కట్టల కొద్దీ డబ్బులు బయటపడుతున్నాయి, క్వింటాళ్ళ కొద్దీ బంగారు బయటపడుతుంది అని ఎప్పటికప్పుడు ఎల్లో మీడియా రాస్తూ వచ్చింది, వాటిని ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే నిన్న రంగారెడ్డి జిల్లాలో 11 కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో దొరికితే ఆ ఫామ్ హౌస్ దొరికిన 11 కోట్లకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఉంది. ఈ విషయాన్ని రాజకేశ్ రెడ్డి A40గా ఉన్న వరుణ్కి చెప్పాడు. ఆ వరుణ్ నిన్న సిట్ అధికారులకు చెప్తే సిట్ అధికారులు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు రికవర్ చేశారు. ఇదంతా కూడా లిక్కర్ స్కామ్లో దొరికిన డబ్బులు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నేను చెప్పినట్టుగా ఏదైతే ఉందో ఈ పేర్ని నానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యి వైసీపీ వాళ్ళందరూ అడుగుతుండగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అనే పదాన్ని రిపీటెడ్గా చాంట్ చేసేలాగా ఆయన ఒక్కొక్క పాయింట్ని రివీల్ చేస్తూ వచ్చారు. అందులో ఫస్ట్ పాయింట్ 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు, చివరికి 3,000 కోట్లకు తేల్చే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా పట్టుబడింది కేవలం 11 కోట్లు, అది కూడా ఎవరి ఫామ్ హౌస్లో అయితే డబ్బులు పట్టుబడ్డాయో ఆ ఫామ్ హౌస్ ఓనర్ కానివ్వండి, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడుపుతున్న ఒక ఫ్యామిలీ. అంటే క్యాష్ అవకాశం ఎక్కువ ఉన్న బిజినెసెస్లో, కీలకమైన బిజినెస్లో ఖచ్చితంగా కాలేజెస్ ఉంటాయి, అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్స్. హాస్పిటల్స్ పెద్దగా మనం చెప్పే అవసరం లేదు, కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనే దాంట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అలాంటి కనెక్టెడ్ బిజినెస్ ఉన్న ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్లో ఒక 11 కోట్లు దొరికితే ఆ 11 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డివే అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో, చేసే క్రమంలో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి 100 రోజులు అవుతోంది. ఈ డబ్బులు జూన్ 2024లో అక్కడ పెట్టారంటున్నారు. అంటే సంవత్సర కాలం దాటింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ జరుగుతుందన్నప్పుడు కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కడైనా సరే ఆ డబ్బుల్ని అక్కడి నుంచి తరలించకుండా అలాగే బియ్యం బస్తాల బ్యాక్ సైడ్లో దాచిపెడతారా అన్నది ఆయన అడిగిన ప్రశ్న. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్నది వెంటనే మనకి ఆ డైలాగ్ వినిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడిన ఒక వ్యక్తి గోవా నుంచి చెన్నైకి వెళ్ళడం కోసము ఆధార్ కార్డు, పాస్పోర్టు ఇచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తారా? ఎవరైనా సరే అలా పారిపోవాలనుకునే వాళ్ళు ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఇలా దొరికేందుకు అవకాశం ఉండేలాగా ఖచ్చితంగా అంటే ఒక ఏమంటారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే, కేంద్ర నిఘా సంస్థ ఆధీనంలో ఉండే ఒక ఎయిర్పోర్ట్లో రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నాయని అంత ఈజీగా వచ్చేస్తాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్నది ఆయన అడిగిన రెండో ప్రశ్న. ఇక నేను ముందుగానే చెప్పినట్టు మొదటేమో వాసుదేవరెడ్డి అన్నారు, తర్వాత ఏమో రాజకేశ్ రెడ్డి అన్నారు, తర్వాత ఏమో విజయసాయి రెడ్డి అన్నారు, ఇప్పుడేమో మిథున్ రెడ్డి అంటున్నారు, మధ్యలో ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఇంతమంది పేర్లు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ కనెక్టెడ్ ఉన్నట్టుగా లేవు అని చెప్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇదంతా చేశాడు అనే పదాన్ని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పడుతున్న పాటలు ఏవైతే ఉన్నాయో అవి నాకు నవ్వు తెప్పిస్తున్నాయనే విధంగా ఆయన ఇంకొక మాట మాట్లాడారు. సో ఏ విధంగా చూసినా సరే ఇల్లాజికల్గా మొత్తాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు లక్షలాది డేటా, లక్షలాది ఫైల్స్కి సంబంధించిన లక్షలాది జీబీల డేటా ఏదైతే ఉందో వాటిని మొత్తం సర్వనాశనం చేశారు అని చెప్పేసి ఎల్లో మీడియా మధ్యలో ఒక వార్త రాస్తే అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఇచ్చిన ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంగా ఉన్న ఒక డాక్యుమెంట్ని కూడా చూపించి అన్ని డాక్యుమెంట్స్ నిజంగానే 5 సంవత్సరాల పాటు దాదాపుగా 2,500 షాపుల్లో ప్రతిరోజు ఒక్కొక్క ఫైల్ కింద ఒకవేళ కౌంట్ చేసి పెట్టినా 365 రోజుల్లో మధ్యలో మళ్ళీ ఒక 1 ఇయర్ మనము కరోనాకు సంబంధించిన ఇష్యూస్ అవన్నిటి వల్ల ఆ సేల్స్ మనం మైనస్ చేస్తే 4 సంవత్సరాల పాటు అంటే ఆన్ యావరేజ్ ఒక 365 ఇంటూ ఒక 4 సంవత్సరాలు వేసుకుంటే ఒక 1,300 రోజులు లేదా 1,400 రోజులు అనుకుందాం. 1,400 రోజులకు సంబంధించి రోజు ఒక ఫైలు ఒక్కొక్క దాంట్లో క్రియేట్ అయినా
1400 ఇంటూ 2600 ఒక్కొక్క ఫైలు 10 KB 20 KB 30 KBకి మించి ఉండే అవకాశం, ఎందుకంటే అవన్నీ ఎక్సెల్ షీట్స్ కాబట్టి. ఇదంతా చేసినా సరే ఎంత వస్తుంది? లక్షలాది డేటా అవుతుందా? జీబీ డేటా అవుతుందా? అంత డేటాను డెస్ట్రాయ్ చేశారు, దానివల్లనే ఈ కేసు ముందు నడవట్లేదు అని చెప్పిన మాట అంటూ ఒక కథనము, ఇప్పుడేమో అలాంటిది ఏం లేదంటూ ఒక సమాధానము. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అంటూ మరొకసారి వినిపించేలాగా ఆయన ఒక బ్యాటింగ్ చేశారు. చాలా శ్రద్ధగా ఒక గోడ కట్టినట్టు, ఒక అంటుకు కట్టుకట్టినట్టు అన్నట్టు నిజంగానే ఈ అబద్ధాలకి నిజాలకి మధ్యలో ఒక క్లియర్ ఒక వాల్ని అయితే క్రియేట్ చేశాడు పేర్ని నాని అన్నది ఇవాళ వైసీపీ కార్యకర్తలందరూ చెప్తున్నారు. ఆయన నిన్న ఇచ్చిన ప్రసంగము, లేకపోతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా జాగ్రత్తగా ఒక మొక్కకి అంటుకట్టినట్టుగా కట్టి ఆ నిజాన్ని బయటికి తీసుకొచ్చారని ఇవాళ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. సో ఇవాళ కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయింది. దానికి అనుగుణంగానే ఒక్కొక్కరిని తీసుకొని వస్తుంది. అందులో భాగంగానే ఆయనకి క్లోజ్గా ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిని, వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీస్కి వస్తారు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఇరిగేషన్ శాఖలో పెట్టాలనుకుంటే కాదు, ఆయన ఖచ్చితంగా బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టమని చెప్పి సంతకం పెట్టారు. ఆ సంతకం ద్వారా ఆయన ఇరుక్కున్నారు అన్నది ఒక ఆరోపణ తెరపైకి తీసుకొచ్చారు. రాజకేశి రెడ్డి ఐటీకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి మొత్తం దీనంతా నడిపించారు. టాంజానియాలోను ఆఫ్రికా కంట్రీస్లోను మైనింగ్ బిజినెస్ పెడదాము, ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ పెడదామని ప్రయత్నం చేశారని ఒకసారి, క్వింటాల బంగారు కడ్డీలు తీసుకొచ్చి పెట్టారని మరోసారి, లేదు 3,000 కోట్ల రూపాయలు కూడా 2024 ఎన్నికల్లో ప్రజలకు పంచిపెట్టారు, లేదా వైసీపీకి సంబంధించిన ఓటర్లకు పంచిపెట్టారు అని చెప్పే మాటలతో మరొకసారి ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ నిజంగానే 3,500 కోట్ల రూపాయలు సామాన్య ప్రజలకి లేదా ఓటర్లకు వీళ్ళు పంచిపెట్టారనుకుంటే ఆ సందర్భంలో ఆ జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, ఎలక్షన్ అబ్జర్వర్లు కానివ్వండి, వీళ్ళందరినీ ఇవాళ బాధ్యులు చేయాలన్నా? అది అవినీతి సొమ్ము కాబట్టి అవినీతి సొమ్ములో భాగస్వామ్యం తీసుకున్నందుకు లేదా డబ్బుల్ని తీసుకున్నందుకు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలా? 43 నియోజకవర్గాల 50 నియోజకవర్గాల దాకా ఈ డబ్బులు పంచిపెట్టారన్నది ఆరోపణ. ఇవన్నీ జరుగుతున్నా పట్టించుకొని అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆర్కే మీనా మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా? ఏంటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న లాజికల్ మిస్ అవుతూ లేని సమస్యల్ని తెరపైకి తీసుకొస్తున్నా అన్నది నిన్న పేర్ని నాని చెప్పిన మాట. అదే పేర్ని నాని నిన్న ఆ మొత్తం దీంట్లో మాత్రం ఎల్లో మీడియా అయితే ఇప్పటికే, లేదా కూటమి ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ 23 సంఖ్యకి పరిమితమైన టీడీపీ పార్టీని ఆ 23 పేరుతో టీస్ చేసింది కాబట్టి ఇప్పుడు మరొకసారి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ పార్టీని ఆ 11 అనే పేరుతోనే టీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 11 డెన్నులు 11 కోట్లు అంటున్నారు. 12 పెట్టెలు ఉంటే 12 పెట్టెలు 12 కోట్లు ఉండాలి, కానీ 11 కోట్లు ఎందుకున్నాయి, ఇంకో కోటి ఎవరు కొట్టేశారని చెప్పి ఆయన చమత్కరించేంత స్థాయికి ఆ డిస్కషన్ వెళ్ళిందంటే నిజంగానే పేర్ని నాని మాట్లాడుతున్న మాటలు, ఆయన అంటున్నట్టుగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని ఆయన అడిగిన తీరు ఏదైతే ఉందో మేబీ వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి, వాటిని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకెళ్లేందుకు వైసీపీకి ఒక ప్రచారాస్త్రం దొరికిందని మాత్రమే మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.